Hello, hello, Sai. Is I'm audible? Hmm. Oh, okay, I'm sharing my screen. Once you are able to see, please let me know. What about Vamshi? You will not join or what? I will join. Oh, so yesterday we are discussing about classes, right? Classes and inside the classes we are discussing about inheritance topic. Okay, can you tell me how many types of inheritances are there and give me like a example? Hmm. Got my point or not? Point. ఇన్హెరిటెన్స్ ఇన్హెరిటెన్స్ చూసాం కదా. Hmm. ఓకే, ఎన్ని టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి? Single inheritance, ఓకే, multiple inheritance, ఓకే, multi level, ఓకే, hybrid, hierarchical. ఓకే. వాట్ ఈస్ మీన్ బై హైరార్కికల్ ఇన్హెరిటెన్స్? ఎలా ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్? డెరివేషన్ లా చెప్పాలా? ఏదో ఒకలాగా చెప్పు, ఏదైనా పర్లేదు. అంటే సింగిల్ బేస్ క్లాస్ ఫ్రమ్ సింగిల్ పేరెంట్ క్లాస్ ఓకే, ఆర్ ఎక్సిస్టింగ్ క్లాస్. ఓకే, ద చైల్డ్ అంటే అన్న ఒక చైల్డ్ క్లాసు ఇన్హెరిట్ ఆల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ పేరెంట్స్ క్లాస్. ఓకే, ఓకే, ఇట్స్ ఫైన్. ఓకే, అండ్ అసైన్మెంట్స్? రైట్. అసైన్మెంట్ చేశారా? చేసాం. ఓకే, ఓకే, నాకు అదే స్కైప్లో షేర్ చేసేయండి, నేను చూస్తాను. ఓకే, ఓకే అన్న, చేస్తాం. ఓకే, షేర్ చేసేయండి, నేను చూస్తాను. మీన్ వైల్ మనం మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఉన్న టాపిక్ వచ్చేసి పాలిమార్ఫిజం. ఓకే, Okay, పాలిమార్ఫిజం ఇన్ పైథాన్. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కీ కాన్సెప్ట్ ఫ్రమ్ ద ఊప్స్ కాన్సెప్ట్స్. ఓకే, ఊప్స్ కాన్సెప్ట్ నుంచి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. okay, ఓకే, సో పాలిమార్ఫిజం అన్న. సారీ, పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం. ఓకే, సో నేమ్ లోనే మీకు అర్థమైతా ఉంటది మార్ఫిజం అని ఉంది. మార్ఫిజం. ఓకే, మార్ఫింగ్ అంటే ఏంటండి? ఒక ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్ కి మార్పు చెందితే దాన్ని మార్చ్. మార్ఫిజం అని ఇంగ్లీష్ లో అంటాం. ఓకే, సో యా. పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్. ఓకే, చాలా ఫార్మ్స్ ఉండాలి, ఒక్కటే చాలా రకాలుగా యూజ్ అయితే దాన్ని పాలిమార్ఫిజం అంటాం. సో అంటే ఏంటి అంటే, ఇఫ్ సపోజ్ మీరు రెండు ఆబ్జెక్ట్స్ ఇచ్చారు, రెండు ఆబ్జెక్ట్స్ ఇస్తే ఒకలాగా దాని ఆన్సర్ ఇంత అని చెప్పాలి. మూడు ఆబ్జెక్ట్స్ ఇచ్చినా వర్కౌట్ కావాలి, నాలుగు ఆబ్జెక్ట్స్ ఇచ్చినా వర్కౌట్ కావాలి. సో ఎక్కడ కూడా దాని బిహేవియర్ చేంజ్ కావద్దు, బట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఇచ్చినా తీసుకోగలగాలి. ఓకే, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ లేదు నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ ఎలాంటి ఇచ్చినా యాక్సెప్ట్ చేయగలగాలి. ఓకే, అట్లాంటి వాటిని మనం పాలిమార్ఫిజం అని అంటాము. ఇక్కడ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఒకటి ఉంది. ఇన్బిల్ట్ ఫంక్షన్ చూద్దాము. సో ఇన్బిల్ట్ ఫంక్షన్ లో దెర్ ఇస్ అ ఫంక్షన్ కాల్డ్ లెన్. ఓకే, లెంత్ అనే ఒక ఫంక్షన్ ఉందండి. లెన్ అనే ఫంక్షన్ వాడితే ఏమవుతుంది అని అంటే వి విల్ గెట్ లెంత్. ఓకే, ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ లో కానీ థర్డ్ క్లాస్ లో చెప్పుకొని ఉంటాము. లెన్ అనే ఫంక్షన్ ఉంది, లెన్ ఫంక్షన్ వాడితే దాని లెంత్ తెలుస్తుంది. ఓకే, గాట్ ఇట్?
యాహ్! సో అన్న. ఇక్కడ లెన్ అనే ఫంక్షన్ ఏం చేస్తున్నామంటే, లెన్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే, మీరు ఇచ్చిన డాటా టైప్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, లేదు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, లేదు ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి, లేదు ఎన్ని సపరేట్ ఐటమ్స్ ఉన్నాయి అన్నది చెప్తుంది. ఓకే, ఆర్ సింపుల్ ఓకే. చెప్పాలంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అన్నది కూడా చెప్తుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే లెన్లో, ఓకే, లెన్ ఫంక్షన్ జనరల్గా మనం ఒక ఫంక్షన్ రాసాం. ఓకే, ఇప్పుడు సపోజ్ యాడ్ ఏ కమ్మ బి, ఓకే, యాడ్ ఏ కమ్మ బి అని రాసుకున్నాను. నేను 10, 20 ఫంక్షన్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నా, 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నా. ఓకే, 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకొని 2 ఆర్గ్యుమెంట్స్కి రన్ చేస్తున్నా. 2 ఆర్గ్యుమెంట్స్కి రన్ చేస్తే ఏమవుతుందండి, 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా, రిటర్న్ చేసేటప్పుడు ఏమని లాజిక్ రాశాను, ఏ ప్లస్ బి అని రాసుకున్నా. ఓకే, సో వాట్ విల్ హ్యాపెన్, వాట్ ఎవర్ వాల్యూస్ ఐఎమ్ సెండింగ్, ఓకే, 2 వాల్యూస్ ఏమైనా సెండ్ చేయొచ్చు. ఓకే, 2 వాల్యూస్ నేను ఒక దగ్గర 10,000, ఓకే, ఒక దగ్గర 10,000, ఒక దగ్గర 20 పాస్ చేస్తున్నా. ఇట్ విల్ యాక్సెప్ట్. ఓకే, నాకు వాల్యూ వచ్చింది. ఒక దగ్గర 1000, ఒక దగ్గర 200 పెడుతున్నా. ఓకే, ఇట్ విల్ యాక్సెప్ట్, ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ. ఓకే, బట్ అదే ఫంక్షన్లో నేను 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను. ఓకే, ఇఫ్ ఐఎమ్ పాసింగ్ 3 ఆర్గ్యుమెంట్, ఇట్ షుడ్ యాక్సెప్ట్ ది 3 ఆర్గ్యుమెంట్స్, దెన్ దట్ ఈస్ కాల్డ్, ఓకే, అది 2 ఆర్గ్యుమెంట్స్ కి యాక్సెప్ట్ చేయాలి, 3 ఆర్గ్యుమెంట్స్ కి యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఏమంటాము, ఇట్ ఈస్ ఫాలోయింగ్ పాలిమార్ఫిజం. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, 3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడు ఫెయిల్ అయిపోయింది. ఏంటి, యాడ్ అనే ఫంక్షన్ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, బట్ మీరు 3 ఇచ్చారు అని చెప్తుంది. యాడ్ టేక్స్ 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 3 వర్ గివెన్. ఓకే, యాహ్! 2 తీసుకుంటుంది, మీరు 3 ఇచ్చారని చెప్తుంది. సో వాట్ హ్యాపెనింగ్ ఇస్, యువర్ ఫంక్షన్ ఇస్ ఫెయిలింగ్ ఎట్ థర్డ్ ఆర్గ్యుమెంట్. ఓకే, 3 ఆర్గ్యుమెంట్స్ ఇస్తే ఫెయిల్ అయిపోతుంది, 4 ఇచ్చినా ఫెయిల్ అయిపోతుందండి ఆటోమేటిక్గా. ఓకే, ఓకే. 4 ఇచ్చినా ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు, 2 ఉన్నాయి, మీరు 4 ఇచ్చారని చెప్తుంది. ఓకే, ఓకే. ఇఫ్ యూ వాంట్ టు ట్రై, ఐ కెన్ గివ్ ఎ ట్రై ఆల్సో. సో కామా 40, ఓకే, కామా 40 రాస్తుంది. ఓకే, 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ 4 గివెన్, 2 ఇవ్వాలి, 4 ఇచ్చారని చెప్తుంది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా మీకు ఏమని చెప్తుంది, 2 ఉండాలి, దానికంటే ఎక్కువ ఇస్తున్నారు, రాంగ్ అని చెప్తుంది. ఓకే, ఓకే. సో అదే లెన్ ఫంక్షన్. ఓకే, లెన్ అనేది డిఫాల్ట్ ఫంక్షన్ అండి, ఆర్ ఇన్బిల్ట్ ఫంక్షన్. సో ఇన్బిల్ట్ ఫంక్షన్లో లెన్లో నేను టెస్టింగ్ అని ఒక స్ట్రింగ్ రాస్తున్నా. ఓకే, టెస్టింగ్ అని ఒక స్ట్రింగ్ ఇచ్చేసి దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కౌంట్ చేయమంటే, అది రిటర్న్ ఏం చేసింది, నాకు 7 అని రిటర్న్ చేసింది. ఓకే, యాహ్! అన్న. ఇట్ రిటర్న్ 7, ఆర్ ఐ విల్ రన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్సో. ఆర్ సింపుల్ టెస్టింగ్ అని కాకుండా వీ విల్ టేక్ ఇట్ యాజ్ అ వంశీ. వంశీ ఎన్ని ఉన్నాయండి, 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, 6 క్యారెక్టర్స్, వాట్ ఇట్ షుడ్ ప్రింట్ 6. యాహ్! ఓకే, అన్న. అలాగే ఒక లిస్ట్ పాస్ చేస్తున్నా. ఓకే, లెంత్ ఆఫ్ ద లిస్ట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఓకే, ఆర్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 10, 20, 30, 1 more I am adding 40. Okay, 1 more I am adding 40. So now if you see the output, it is a 4. ఎందుకు 4 ఉన్నాయి. ఓకే. అదే టపుల్లో రాసినప్పటికీ, ఓకే, టపుల్లో రాస్తే కూడా మీకు ఏమని వస్తుందండి, టపుల్ ఆల్సో యూ విల్ గెట్ అ సేమ్ అవుట్పుట్. వై, 10, 20, 30, 40 4 ఐటమ్స్ ఉన్నాయి. స్ట్రింగ్ని క్యాల్కులేట్ చేయగలిగింది. 3 ఇచ్చిన, లిస్ట్ ఇచ్చిన యాక్సెప్ట్ చేసింది. ఓకే, టపుల్ ఇచ్చిన యాక్సెప్ట్ చేసింది. ఓకే, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇంక్రీజ్ చేసినా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇఫ్ యూఆర్ డిక్రీజింగ్, ఓకే, ఐఎమ్ డిక్రీజ్డ్ టు 2, it accepted 2. Got it? ఓకే. సో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా తీసుకుంటుంది. అర్థమైందండి? ఓకే అన్న. సో ఇలా దాని బిహేవియర్లో మార్పు లేదు, బట్ చూడ్డానికి అది ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ నైనా తీసుకోగలిగితే, ఓకే, ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ నైనా తీసుకోగలిగితే, దట్ ఈస్ ఫాలోయింగ్ పాలిమార్ఫిజం రూల్స్. ఓకే, ఓకే. అర్థమైంది కదండి? యాహ్! సింపుల్. మాస్క్ వేసుకుంటే పర్సన్ మారుతాడా, లేకపోతే ఓవరాల్ గా మారిపోతాడా? ఫేస్ ఒకటి మారుతుంది, అంతే కదా? కవర్ Output చేసేది same. తెలుసు. కవర్
ఓకే, ఇక్కడ మనం ఒక ట్రై చేద్దాం. ఓకే, మనం ఒకటి ఏమని ట్రై చేద్దాం అంటే ఇలా రావడానికి ట్రై చేద్దాం. ఓకే, సో యాడ్ అనే ఒక ఫంక్షన్ రాసుకున్నా, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఒకటి తీసుకున్నా. ఓకే, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ లో నేను ఏం చేస్తున్నా, జీరోని పాస్ చేస్తున్నా సి వాల్యూగా. సో నౌ ఇఫ్ ఐఎమ్ పాసింగ్ టు, if I am passing 2, it is taken as a 10 and 20 and it printed result as a 30. Okay, ఓకే. నాకు ఏమైందండి, it printed. Okay, it printed my result. Okay, it printed my result 30. ఓకే. Okay, ఓకే next 10 20 30 మూడు ఆర్గ్యుమెంట్ పాస్ చేసా. సి వాల్యూ లేకపోతే ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ సి వాల్యూ 0. ఓకే, సి వాల్యూ 0 తీసుకొని అవుట్పుట్ ఏమి ఇస్తుందండి, ఇట్ విల్ గివ్ అ 10 and 20, దట్ ఈస్ అ 10 plus 20 indirectly 30. Sorry, directly only 30. So here we are passing a C value. Okay, we are passing C value. Now what will happen, 10 will goes to A, 20 will goes to B. Okay, 30 will goes to C. Okay, the result is A plus B plus C, means a 10 plus 20 plus 30. 10 plus 20 plus 30. 30 So the result will be what, 30 plus 30 60. 60. Okay, we got the result as a 60. So is it failing? It's not failing with the 2 arguments and 3 arguments. If I am giving fourth argument here, what will happen? ఓకే. ఫోర్త్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే ఏమైపోతుంది, ఇది ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అవుతుంది. ఎందుకు, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ 3నే పాస్ చేయాలి, మీరు 4 పాస్ చేస్తారని ఎర్రర్ వస్తుంది. సో మనం ఒకవేళ పాలిమార్ఫిజం మన ఓన్ ఫంక్షన్కి అప్లై చేయాలి అంటే స్టార్ ఆర్గ్స్ రాయాలి. ఓకే, స్టార్ ఆర్గ్స్. సో వాట్ విల్ హ్యాపెన్, స్టార్ ఆర్గ్స్ ఆల్రెడీ మనం ఫంక్షన్స్ లో చూసుకున్నాము. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్నైనా పాస్ చేయొచ్చు. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, 10 20 30 పాస్ చేస్తున్నా. ప్రింట్ ఆర్గ్స్, నాకు ఏమొచ్చింది చూడండి, 2 నార్మల్గా వచ్చాయి, ఒకటి టపుల్లో వచ్చింది. ఓకే, ఓకే. జస్ట్ హోల్డ్ ఎ మినిట్ గైస్. హలో, సరే 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 ಸಂಘ ಅದನ್ನು ಆಫೀಸ್ ಸಂಘನೇ ಈ ಸಂಘಕ್ಕೆ ಅದನ್ನು ತಿಳಿದುಕೊಂಡು ಈ రోజు కూడా దానికి నేను నాలుగు వరడాలు కొనవను కొనాలి అంటే
సరే సరే నేను యానికి ఫోన్ కరోతారా उनसे मीटिंग करूंगा yeah sorry okay so what is mean by polymorphism we are discussing, right? So whenever the function, okay, whenever the function will take multiple arguments and gives the result what we are expecting, okay, what we are expecting, that is called that is applicable or that is following the polymorphism rules, okay. Or polymorphism means the function should behave like a n number of arguments, ఓకే. okay. So that is called polymorphism. So మీకు ఇక్కడ ఏంటి అని అంటే సింపుల్ ఏంటి అంటే ఎన్ని ఫంక్షన్ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినా, ఓకే, ఇఫ్ యు ఆర్ పాసింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ షుడ్ యాక్సెప్ట్ అండ్ ఇట్ షుడ్ గివ్ ద రిజల్ట్, ఓకే. ఓకే. బిహేవియర్ షుడ్ నాట్ చేంజ్. సో అలా ఉంటే దాన్ని ఏమంటాం మనము Polymorphism. ఎగ్జిక్యూట్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. సో ఇట్ ఈస్ కమింగ్ ఇన్ డి 1-2 values in a general and remaining values coming in a tuple, that is fine, but you are getting, okay. So this is in the function way, okay. If suppose you want to apply that in a class, okay, మన మెయిన్ రూల్ అంతా ఏంటంటే క్లాస్ కి పాలిమార్ఫిజం అప్లై అవుతుంది అని చెప్తున్నాం. సో క్లాస్ లో అది ఏం చేయాలి, దాని బిహేవియర్ మారొద్దు, ఆ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్ ని యాక్సెప్ట్ చేయగలగాలి. సో ఇట్ షుడ్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ, ఓకే. మనకు ఎటువంటి ఇష్యూని క్రియేట్ చేయొద్దు, మనం దాని బిహేవియర్ మార్చుకోవాలి, అవుట్పుట్ కరెక్ట్ ఇవ్వాలి, ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తానంటే కార్ క్లాస్ తీసుకున్నాను, ఓకే, ఒక కన్స్ట్రక్టర్ రాసుకున్నాను, ఓకే, కార్ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ కార్ కి ఇంజన్ ఉంటుందా, ఓకే, ఇంజన్ మెథడ్ అని ఒక మెథడ్ రాసుకున్నాము, ఓకే. వి రోట్ వన్ ఇంజన్ మెథడ్ అండ్ వీఆర్ ప్రింటింగ్ దట్, okay. Next one more is a display method for car. Similarly, we are writing bus, sorry, okay. Okay, so similarly we are writing bus, okay. Bus lo kuda same default constructor or constructor raskuntunna. So constructor after I am writing engine method, okay, but this is a bus related, okay. Display method raskunna, this is a bus related, okay. This is a car related, this is a bus related, okay. ఇక్కడ ఏమవుతుందండి, నేను ఏం చేస్తున్నానంటే కార్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా, బస్సుకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా, ఓకే. బస్సుకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా, కార్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా. ఫర్ ఐ ఇన్, ఓకే, ఫర్ వెహికల్ అని రాసుకుంటున్నా, ఓకే. ఫర్ ఐ అని మీరు తీసుకోవచ్చు. సో వెహికల్ ఇన్ కార్ ఆబ్జెక్ట్ అండ్ బస్ ఆబ్జెక్ట్. సో ఏం చేస్తున్నా, కార్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసా, బస్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేశాను ఆల్రెడీ. ఆ రెండింటిని ఫర్ లూప్ లో తీసుకుంటున్నా. వెహికల్ డాట్ ఇంజన్ మెథడ్, ఓకే, వెహికల్ డాట్ డిస్ప్లే, వెహికల్ డాట్ ఇంజన్ మెథడ్, వెహికల్ డాట్ డిస్ప్లే. సో ఇక్కడ నాకు ఏమవుతుంది చూడండి, కార్ కన్స్ట్రక్టర్ కాల్ అయింది, బస్ కన్స్ట్రక్టర్ కి కాల్ అయింది, ఓకే. తర్వాత ఏమైంది, కార్ లో ఇంజన్ మెథడ్ కాల్ అయింది, కార్ డిస్ప్లే ప్రింట్ అయింది, ఓకే. దెన్ ఆఫ్టర్ బస్ లో ఇంజన్ మెథడ్ కాల్ అయింది, బస్సు కూడా డిస్ప్లే అయింది. ఎక్కడైనా ఎర్రర్ వచ్చిందా, ఓకే. సో బిహేవియర్ మారలేదు, మనం ఏమైతే రిజల్ట్ రావాలనుకున్నామో అదే వచ్చింది. బట్ స్టిల్ వాట్ హ్యాపెండ్, రెండింటికి, ఓకే, రెండింటికి ఇంజన్ మెథడ్ వేరు, బస్సు డాట్ ఇంజన్ మెథడ్ అని రాస్తేనే రావాలి, అవునా? ఆర్ బస్ ఆబ్జెక్ట్ డాట్ ఇంజన్ మెథడ్ అని రాస్తే రావాలి, ఓకే. అండ్ కార్ ఆబ్జెక్ట్ డాట్ ఇంజన్ మెథడ్ అని రాస్తే రావాలి, కార్ ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే మెథడ్ అని రాస్తే రావాలి, బస్ ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే మెథడ్ అని రాస్తే రావాలి. బట్ ఇక్కడ ఏమైంది, వీఆర్ ఏబుల్ టు గెట్ ద అవుట్పుట్. సో దిస్ ఈజ్ కాల్డ్ పాలిమార్ఫిజం. అది మారింది, ఓకే, బట్ వర్కింగ్ ఫైన్. అన్న ఒక్కసారి ఫంక్షన్స్ లోకి వెళ్తే లాస్ట్ ఇది ఉంది కదా, ఓకే,
ఇక్కడ యాడ్ ఫంక్షన్ ఇస్తాం కదా మనం. యాడ్ ఫంక్షన్ ఇస్తే 2 ఏబీ ఇచ్చాము. ఓకే అవి యాడ్ అవ్వకుండా డైరెక్ట్ అయ్యే వాల్యూస్ వరకు యాడ్ వస్తుంది. యాడ్ రాయట్లేదు కదా, మనం ఓన్లీ ప్రింట్ రాస్తున్నాం. ఓకే. యాడ్ రాయాలంటే ఫర్ లూప్ వాడి యాడ్ చేయండి. మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఉంటుంది, ఫర్ లూప్ వాడి అక్కడ రన్ చేసింది. యా అన్న. ఓకే అక్కడ చూడండి, ఒకవేళ అక్కడ అర్థం కాకపోతే మళ్ళీ రేపు చెప్తున్నాం అడిషన్ ఫంక్షన్ ఎలా రాయాలి. ఓకే. ఓకే. సో ఏం లేదు, ఇవి ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. ఆర్గ్యుమెంట్స్ వస్తే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ రీడ్ చేయాలి, ప్రింట్ చేయాలి. ఒకవేళ రాయాలి అంటే ఓకే. వెరీ ఈజీ అండి. సరే మీకు వచ్చింది కాబట్టి రైట్ హియర్ ఓన్లీ. బట్ ఏమవుతుంది అంటే ఇది ఇక్కడ ఎందుకు వచ్చిందనే కన్ఫ్యూజన్ మీకు స్టార్ట్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్ స్టిల్. ఓకే ఐ ఇన్, ఓకే ఐ ఇన్ ఆర్గ్స్, ఓకే ఓకే. ఐ ఇన్ ఆర్గ్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సమ్ అని తీసుకుంటున్నా. ఓకే సమ్ ప్లస్ ఈక్వల్ టు ఐ. ఓకే ఓకే. ఇక్కడ సారీ ప్లస్ ఈక్వల్ టు ఐ. సో ఇక్కడ సమ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాస్తున్నాం. ఓకే ఓకే. సారీ ఏ ప్లస్ బి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, రన్ చేస్తున్నా. మనకు లాస్ట్కి ఏం కావాలి, లాస్ట్కి సమ్ ప్రింట్ కావాలి. ప్రింట్ కావాలా? ఓకే ప్రింట్ సమ్. ఓకే. ఓకే నో. ఓకే ఫస్ట్ దానికి సమ్ 60, సెకండ్ దానికి సమ్ 100, థర్డ్ దానికి సమ్ 210, ఫోర్త్ దానికి సమ్ 360. ఓకే. ఓకే 360 నేనా? ఓకే 60 ప్లస్ 40, 60 ప్లస్ 40 100, 150, 210, 280, 280 ప్లస్ 80 360. ఓకే కరెక్ట్ ఉంది. గాట్ ఇట్ రైట్. యా అన్న. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మనం తీసుకున్నాము, ఆర్గ్యుమెంట్స్ని అడిషన్ చేస్తున్నాం అంతే. దిస్ ఇస్ వెరీ ఈజీ, నాట్ మచ్ డిఫికల్ట్. సో బిహేవియర్ మారలేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మీరు ఎన్ని పాస్ చేసినప్పటికీ అది తీసుకుంటుంది. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. ఓకే. సో నెక్స్ట్ జస్ట్ హోల్డ్ అ మినిట్ గైస్. రికార్డింగ్ ఈస్ గోయింగ్ ఆన్. యా ఇట్స్ ఫైన్, ఇట్ ఈస్ గోయింగ్. నౌ this what you understood, right? యా అన్న. Okay next inheritance with class polymorphism. ఓకే ఇన్హెరిటెన్స్ లో పాలిమార్ఫిజం వాడితే ఎలా వర్కౌట్ అవుతుంది. ఓకే సో హియర్ ఐఎమ్ టేకింగ్ వన్ కార్ క్లాస్. ఓకే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే. యా 1 minute guys. వస్తున్నారా? ఎంత పడుతుంది? 50 పడుతుంది. మీరు ఇద్దరు కలిసి నాకు బుక్ చేయకూడదు. ఒకరికొకరు మీరు తీసుకున్నారు, నాకు బుక్ చేసి 50 పడుతుంది అంతే. మీకు మంచి మీరు అట్లా మీకు ఓపిక ఉంటే నడుచుకుంటూ పోదామంటే మీరేమన్నా నడుద్దామని వీళ్ళు ఇస్తారు కదా. దగ్గర ఉంటారు కాస్త దగ్గర ఉండే దూరం ఉంటుంది నీకు తెలియదా? అమ్మ ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు ఫోన్ చేస్తుంది. నేను నడితే వానికి కానీ బస్సులో పోతుంది. సీట్ కాదు కానీ అక్కడ దూరంగా తిప్పుకుండొచ్చు. మంచి చెప్పిన ఆటో పోతే ఏమవుతుంది? సరే ఆగు, ఇది రికార్డింగ్ అవుతా ఉంటుంది. యా గైస్ సారీ. సో హియర్ వాట్ వీఆర్ డిస్కసింగ్, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద polymorphism. So inheritance with a polymorphism. So I created one car class. Okay inside a car class we are using default constructor. Okay or constructor also you can say. Next engine method. Okay then after display method. So engine method inside we are taking name. Okay self dot name we are taking, that is fine. Next one more class with the RD. Audi means this is one type of car company. So inside Audi we are taking a car as our inheritance.
ఓకే, దీంట్లోకి మనం ఏం చేస్తున్నాము, ఆడిలోకి కార్ అన్నదాన్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. మీరు రివర్స్ తీసుకున్న నో ప్రాబ్లం అండి, కార్లోకి ఆడి కార్ని తీసుకున్న నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ కన్స్ట్రక్టర్. ఆ కన్స్ట్రక్టర్లో ఇన్హెరిట్ చేసుకునేందుకు కార్ యొక్క డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేసాము. దెన్ వీఆర్ ప్రింటింగ్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్, బెంజ్. ఓకే, సో ఇది ఏ ఇన్హెరిటెన్స్ అండి, ఆడి ఉంది, బెంజ్ ఉంది, రెండిట్లోకి కార్ని ఇన్హెరిట్ చేస్తున్నాం. ఓకే. ఓకే, మల్టిపుల్లా, మల్టీ లెవెలా, హైరార్కికలా, ఏ ఇన్హెరిటెన్స్ ఇది? ఒకసారి పైకి అనువా చెప్తాను. మల్టీ లెవెల్ ఉన్నది. మల్టీ లెవెల్ చాలా బాగా అర్థం చేసుకోవాలి మీరు. మల్టీ లెవెల్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ అండి, గ్రాండ్ ఫాదర్, ఫాదర్, సన్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చాలా గుర్తుపెట్టుకోండి. లేదు మీకు గుర్తుండట్లేదు అంటే ఏ క్లాస్ బి క్లాస్లోకి రావాలి, బి క్లాస్ సి క్లాస్లోకి వస్తే దాన్ని మల్టీ లెవెల్ అని అంటాం. ఓకే, ఇక్కడ ఆడి దాంట్లో కూడా కారే ఇన్హెరిట్ అయింది. ఓకే, బెంజ్లో కూడా కారే ఇన్హెరిట్ ఓకే అయింది. ఓకే 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 ఓకే, మినిమం కామన్ సెన్స్ అప్లై చేసి చెప్పండి. ఓకే, ఓకే అండి. ఓకే, చెక్ అండ్ లెట్ మీ నో దిస్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం హియర్. సో ఏంటి అంటే ఇక్కడ హైరార్కీలోనా? సరే, హైరార్కీలో. యా గుడ్. సో మీకు చూడగానే అర్థం కావాలి, అట్లీస్ట్ మీరు కోడ్ రాయకపోయినా పర్లేదు. ఓకే, ఒక కోడ్ ఆయన ఎక్కడి నుంచో పే చేశాడు, ఇంటర్వ్యూవర్ వచ్చాడు, ఒక కోడ్ కాపీ పే చేశాడు, ఏ ఇన్హెరిటెన్స్ అని అడిగాడు. ఓకే, ఛాన్సెస్ ఉన్నాయి ఇలా అడిగేందుకు. యా అన్న. ఉన్నా. ఓకే, లేదు అంటే మిమ్మల్ని ఒక కోడ్ రాయమంటాడు, దాని ఇన్హెరిటెన్స్ ఏంటి మిమ్మల్ని చెప్పమన్నాడు అనుకోండి. రైట్, ఎనీ ఇన్హెరిటెన్స్ అని అన్నారు, మీరు ఏదో రాస్తూ వెళ్ళారు, తప్పుగా రాశారు, ఇన్హెరిటెన్స్ ఏంటిది అని అడిగాడు. యూ షుడ్ టెల్ రైట్ విచ్ ఇన్హెరిటెన్స్ యు ఆర్ రైటింగ్. సో ఓకే, ఎనీవే దిస్ ఈజ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ లో నేను ఏం చేస్తున్నాను, కార్లో మెర్సిడీస్ తీసుకున్నాను. ఓకే, కార్లో నేను ఏం తీసుకున్నానండి, మెర్సిడీస్ తీసుకున్నాను. సో కార్ నుంచి ఎటు పాస్ అవుతుంది, మనం ఆడి కన్నా పాస్ చేయొచ్చు, బెంజ్ కన్నా పాస్ చేయొచ్చు. ఓకే, సో ఓకే. మెర్సిడీస్ కార్ ఆబ్జెక్ట్ డాట్ ఇంజన్ మెథడ్. ఓకే, కార్ ఆబ్జెక్ట్ డాట్ ఇంజన్ మెథడ్ కాల్ చేసా. ఆడి నుంచి ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆడి 330D అని తీసుకున్నాం. ఓకే, ఓకే. సో నౌ సీ ద అవుట్పుట్. ఓకే, డిఫాల్ట్ కార్ కన్స్ట్రక్టర్లోకి వెళ్ళింది. రైట్, ఎందుకంటే ఇక్కడ కార్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కార్ కన్స్ట్రక్టర్లోకి వెళ్ళింది. దెన్ ఆఫ్టర్ కార్ ఇంజన్ మెథడ్. ఓకే, కార్ ఇంజన్ మెథడ్లో ఏముందండి, దిస్ ఈజ్ ఇంజన్ మెథడ్ ఆఫ్ కార్, దాని పేరు వస్తుంది. ఓకే, సో హియర్ వి గౌట్ ఇట్ యాజ్ అ మర్సిడీస్. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, ఆడి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకే, ఆడి నుంచి మోడల్ పంపిస్తున్నాం. సో నో మళ్ళీ ఏమైంది, కార్ కన్స్ట్రక్టర్ కాల్ అయింది, ఆడి దాంట్లో కూడా ఆడి కన్స్ట్రక్టర్కి కాల్ అయింది. గాట్ ఇట్ రైట్. ఓకే. సో ఇక్కడ కూడా నాకు ఎర్రర్ రావట్లేదు. ఓకే, దిస్ ఈస్ ఫాలోయింగ్ ద ఇన్హెరిటెన్స్ రూల్స్ ఆల్సో. Is it clear, guys? యా. సో దిస్ ఈజ్ కాల్డ్. ఓకే, సరే లేదు అని అనుకుంటే మీరు ఇక్కడ చూడండి, నార్మల్గా చూద్దాము. సో కార్లో ఇంజన్ మెథడ్ కాల్ చేస్తున్నాం, బస్సులో ఇంజన్ మెథడ్, బస్సు ఉందా, సారీ బస్ ఈజ్ నాట్ దేర్. ఓకే, హియర్ we will open this, then it will be open. ఓకే, సో మనము ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, బస్ ఆబ్జెక్ట్ అయితే లేదు, దిస్ will fail. ఓకే, నెక్స్ట్ హియర్ ఆల్సో ఇట్ will fail. సో చూడండి, ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ ఎవ్రీథింగ్.
బెంజ్ కన్స్ట్రక్టర్ కార్ కన్స్ట్రక్టర్కి వెళ్ళింది, కార్ నుంచి మెర్సిడీస్కి, రోల్స్ రాయ్స్కి అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద ఫాలోయింగ్ ఓకే. polymorphism methods or polymorphism rules. Okay, ఓకే. very simple concept, you need to remember, that's it. Next one. Okay, next one called method overloading and method overriding. Okay, method overloading and method overriding. Method overloading లో, సో బిఫోర్ దాట్, సో ఇఫ్ యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఫంక్షన్స్, ఓకే, మీ దగ్గర చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, వాటి బిహేవియర్ చేంజ్ అయితే, ఓకే, బిహేవియర్ విల్ చేంజ్, ద నేటివ్ పైథాన్ విల్ నాట్ సపోర్ట్ ఓవర్లోడింగ్. డైరెక్ట్ అయితే ఓవర్లోడింగ్ సపోర్ట్ చేయదు. డైరెక్ట్లీ వీ నీడ్ టు యూజ్ మల్టిపుల్ డిస్పాచ్ మాడ్యూల్. ఒక మాడ్యూల్ యూజ్ చేయాలి, మల్టిపుల్ డిస్పాచ్ అనే మాడ్యూల్. ఇది వాడుకుంటే మాత్రము మనము మెథడ్ ఓవర్లోడింగ్ని సపోర్ట్ ఇస్తుంది. ఓకే, బట్ స్టిల్ ఫైన్, నేను మీకు ఒక కాన్సెప్ట్ చూపిస్తా. ఇక్కడ ఏంటి అంటే ఫంక్షన్స్లో ఇంతకుముందు మనం ఇలా రాసేవాళ్ళం కాదు. ఓకే, మీరు ఇలా ఫంక్షన్లో దాని డేటా టైప్ రాయొచ్చండి. ఓకే, data type you can mention like this, it will not throw any error. What is the difference between okay, without passing data types and with passing data types? Okay, so మీరు ఇప్పటివరకు ఫంక్షన్స్ ఎలా చూసారండి? ఫంక్షన్ యూ సీన్ లైక్ దిస్. ఓకే, వితౌట్ data types. ఓకే, ఏమని వచ్చింది? అవుట్పుట్ వచ్చింది. ఓకే, యాడ్ అనే ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నాం అంటే రిటర్న్ అయిన వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. మీరు ఏదైనా వాల్యూలోకి వేరియబుల్లోకి తీసుకున్న వాయిస్ బ్రేక్ అవుతుంది అన్న. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, నౌ ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, సో మీరు ఇక్కడ వితౌట్ డేటా టైప్స్ తీసుకున్నా, విత్ డేటా టైప్స్ తీసుకున్నా, ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ. ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ వితౌట్ డేటా టైప్స్ అండ్ విత్ డేటా టైప్స్? సో వెన్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ద data types, okay, or user is seeing the data types, he can able to pass that type of data types only. Okay, ఇక్కడ int అనే డేటా టైప్ చూసాడు అనుకోండి, int వాల్యూస్ ను మాత్రమే పాస్ చేస్తాడు. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ చూసారు అనుకోండి, స్ట్రింగ్ వాల్యూస్ ను మాత్రమే పాస్ చేస్తాడు. చెయ్యాలి, ఒకవేళ కాదు కుదరదు అని వేరేటి పాస్ చేస్తే ఏమవుతుంది? ఇట్ విల్ త్రో ఎర్రర్. ఓకే, ఒకవేళ యాక్సెప్ట్ అయ్యేలాగా మనకు అవుట్పుట్ ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ద రూల్స్, ఓకే, ఇక్కడ నుంచి మీరు స్ట్రింగ్స్ పాస్ చేశారు, స్ట్రింగ్ అడిషన్ ఈజ్ పాసిబుల్. స్ట్రింగ్ అడిషన్ పాసిబుల్ అయినప్పుడు ఇట్ విల్ గివ్ ద రిజల్ట్. ఓకే, బట్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, స్ట్రింగ్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇంటీజర్ టు ఇంటీజర్ మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్. గెటింగ్ రైట్? ఓకే. సో ఇక్కడ చూడండి, యాడ్ అనే ఫంక్షన్ నేను ఏం చేస్తున్నాను, 10,50 పంపిస్తున్నా. ఓకే, ఇట్ విల్ యాక్సెప్ట్. అండ్ హియర్ ఐ రోట్ వనిత అండ్ సునీత. ఓకే, వనిత అండ్ సునీత, దిస్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్. వై? దీస్ ఆర్ టూ స్ట్రింగ్స్. ఓకే, అర్థమవుతుందని? ఓకే. సో వితౌట్ యు ఆర్ రైటింగ్ దిస్, ఓకే, the user can pass any kind of data types. But if you are specially mentioning, so you are specially telling the user pass only integers. Getting right? Okay, here I am changing Ramya, okay, and here I am passing Krishna. Okay, Ramya Krishna I am passing. It will accept, right? If in case of instead of addition, it is multiplication, will it accept? It will throw the error. ఎర్రర్ వచ్చిందన్న. Okay, Ramya why? Krishna. String multiplication is not possible. Okay, so whenever you are writing like this, okay, మ్యూట్ చేయి.
Yeah. So whenever you are writing a function, if you are mentioning data types, that will be good practice. If you are not mentioning also, it will not create any issue, it will work. Okay. So next one, if suppose I want to create, okay, I want to create a function with multiple values. Okay, ఇంతకుముందు మనం ఏం చూసామండి, నేను పాలిమార్ఫిజంలో, ఓకే, పాలిమార్ఫిజంలో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తూ వెళ్తే స్టార్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటే ఇట్ విల్ యాక్సెప్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్. ఓకే, బట్ ఇఫ్ ఐ వాంట్ టు గో విత్, ఓకే, వితౌట్ ఆర్గ్యుమెంట్స్, ఓకే, వితౌట్ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఓకే, ఆర్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్, ఓకే, ఒక దగ్గర 2, ఒక దగ్గర 3, ఒక దగ్గర 4, ఇలా 3 ఫంక్షన్స్ రాసుకుంటే, ఓకే, దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది? విచ్ వన్ విల్ బి యాక్సెప్టెడ్? అన్న బ్రేక్ అవుతుంది అన్న వాయిస్. ఓకే, క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ లో యాడ్ అనే ఫంక్షన్ 3 టైమ్స్ రాసా. ఇస్ ఇట్ క్లియర్ గైస్? ఇస్ మడబుల్? బ్రేక్ అవుతుంది అన్న వాయిస్, బ్రేక్ అవుతుంది మధ్య మధ్యలో. You are using mobile network or you are using Wi-Fi? వైఫై అన్న. Wi-Fi only. Just now I made the call from Skype, I think. Okay, I'm not used it, but just hold a minute. Okay, now you are able to see, now you are able to listen, or still it is stucking? Yeah, now I think fine. It's yeah. Little fine, right? Yeah, it's fine. Done. Okay. Yeah, ఇక్కడ ఏం చేస్తున్నామంటే 3 ఫంక్షన్స్ కి నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ గా రాస్తున్నాం. ఓకే, ఒక దాంట్లో 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం, ఒక దాంట్లో 3 ఆర్గ్యుమెంట్స్, ఒక దాంట్లో 4 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం. ఓకే, సో నౌ ఇఫ్ ఐ am passing with the 4 arguments, it will take it or not? Which one it will accept? మీ ఇంటెలిజెన్స్ తో చెప్పండి, which one it will accept? If I am passing only 2 arguments, will it accept or not? Yeah, na accept చేసేది. Will it accept? Yeah, man. ఓకే, సరే చూద్దాము. I don't want to keep this. ఓకే, ఏమైంది? ఇట్ ఇస్ థ్రోయింగ్ సిడి ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, 2 పాస్ చేశారు, ఇంకా 2 కావాలంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఆన్ సేమ్ నేమ్. ఓకే, ఒక ఫంక్షన్ నేమ్ మీరు మళ్ళీ మళ్ళీ రాశారు, సేమ్ ఫంక్షన్ నేమ్, లాస్ట్కి ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్ మాత్రమే డిఫాల్ట్ ఫంక్షన్గా డిసైడ్ చేస్తుంది, మిగతా వాటిని ఇగ్నోర్ చేస్తుంది. సేమ్ నేమ్ ఉంటే లాస్ట్ దాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, ఈ ముందటి వాటిని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే సేమ్ నేమ్ ఉన్నప్పుడు ఓవర్ రైట్ అవుతూ వెళ్తుంది అనమాట. గెటింగ్ రైట్? ఓకే.
So it Yeah, will అన్న. not accept this. If we are passing 3 arguments, okay, 3 arguments, see, 2 arguments it's not accepted. ఇప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది. Okay, D Yeah, అన్న. argument మిస్ అయింది అని చెప్తుంది. So if you are giving the next one, now see the result. Got it right? ఓకే. So this is Yeah. like a sometime tricky question. In interviews they will ask same function name if you are giving, what is the result? Last one ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, మెథడ్ ఓవర్లోడింగ్ ని డైరెక్ట్ గా సపోర్ట్ చేయదు. వీ నీడ్ టు యూజ్ వాట్ ఎక్స్టర్నల్, ఓకే, ఎక్స్టర్నల్ లైబ్రరీ కాల్డ్ మల్టిపుల్ డిస్పాచ్. మల్టిపుల్ డిస్పాచ్ అనే దాన్ని మనం వాడుకోవాలి. సో ఇప్పటి వరకు మీరు ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయలేదు కదా. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ యూ నీడ్ టు గో ఫర్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి పిప్ ఇన్స్టాల్, ఓకే, పిప్ ఇన్స్టాల్ ఆ లైబ్రరీ పేరు. ఓకే, లైబ్రరీస్ ఎక్కడ దొరుకుతాయండి? వేర్ వీ కెన్ గెట్ ద లైబ్రరీస్? పైథాన్ లైబ్రరీస్, Python libraries. python.org. Here you will get the libraries. So ఏంటి లైబ్రరీస్ మెథడ్ ఓవర్లోడింగ్ సపోర్ట్ చేయాలంటే మల్టిపుల్ డిస్పాచ్. ఓకే. సో మల్టిపుల్ డిస్పాచ్, పిప్ ఇన్స్టాల్ మల్టిపుల్ డిస్పాచ్. ఓకే, కాపీ. ఇక్కడ ఆల్రెడీ మనం పిప్ ఇన్స్టాల్ అని రాసుకున్నాము, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. ఓకే, ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎర్రర్ నో మల్టిపుల్ డిస్పాచ్. నా దాంట్లో ఆల్రెడీ ఉందండి. ఓకే, ఇన్ మై సిస్టమ్ ఐ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ పిప్. ఓకే, మల్టిపుల్ డిస్పాచ్ ఆల్రెడీ పిప్ కి సంబంధించి ఇన్స్టాల్ చేశాను. సో ఇట్ ఈస్ థ్రోయింగ్ రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. If that library is not there, then it will take some time and it will install. Okay, ఓకే. successfully గా ఇన్స్టాల్ అయిందని మీకు మెసేజ్ వస్తుంది. ఐ మీన్ ఇట్ విల్ డిస్ప్లే దట్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. సో ఎనీవే, ఇప్పటి వరకు మన ప్రాబ్లం ఏంటి? సో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, ఓకే, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ సేమ్ నేమ్ తో ఇచ్చినప్పుడు లాస్ట్ ది మాత్రమే తీసుకుంటుంది, సేమ్ ఫస్ట్ దాన్ని సెకండ్ దాన్ని తీసుకోదు. ఓకే, బట్ వెన్ ఎవర్ యు ఆర్ ఇన్స్టాలింగ్ మల్టిపుల్ డిస్పాచ్, ఓకే, మల్టిపుల్ డిస్పాచ్ లో, ఓకే, సో ఫ్రమ్ మల్టిపుల్ డిస్పాచ్ ఇంపోర్ట్ డిస్పాచ్ ఏమని రాయాలి? ఫ్రమ్ మల్టిపుల్ డిస్పాచ్ ఇంపోర్ట్ డిస్పాచ్. సో డిస్పాచ్ అనేది ఏంటండి మీకు అర్థమైపోవాలి. వాట్ ఈస్ దిస్? ప్రజెంట్ ఉన్నదాన్ని. సో అదొక ఫంక్షన్. ఓకే, సో మల్టిపుల్ డిస్పాచ్ అనేది ఒక ఫైల్ నుంచి డిస్పాచ్ అనే ఒక ఫంక్షన్ ని తీసుకుంటున్నాం. ఆల్రెడీ యు నో ద మాడ్యూల్ కాన్సెప్ట్. మీకు మాడ్యూల్ కాన్సెప్ట్ తెలుసు. ఫ్రమ్ దట్ పర్టికులర్ ఫైల్ నేమ్ డాట్ ఇవ్వకుండా ఆ ఫైల్ నేమ్ ప్లస్ జస్ట్ మినిట్. So next we are using, this is called a decorator. Okay, this is called decorator. You remember time being we will go with the concept called a decorator అనే కాన్సెప్ట్ మనం మళ్ళీ చూద్దాము. సో whenever we are using this dispatch decorator, okay, you need to mention what kind of values or data types you will pass. Okay, here I am passing 2 integers. Okay, same function. Okay, here I am passing 3 integers, same function, but 3 arguments we are passing. Okay, next 4 arguments. Okay, 4 arguments. Now execute this. Executing, right? Yeah. ఓకే, ప్రీవియస్గా అయితే ఏమొచ్చేది? నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మీరు చేంజ్ ఇస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ లాస్ట్ దానికి ఎన్ని అయితే, ఐ మీన్ లాస్ట్ దాంట్లో 4 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే 4 ఆర్గ్యుమెంట్స్ యూ నీడ్ టు గివ్. Got it right? So this is called, okay, this is called a
మెథడ్ ఓవర్లోడింగ్. మనం మెథడ్ ఏం చేస్తున్నాము, విత్ డిఫరెంట్ వాల్యూస్ తోని లోడ్ చేస్తున్నాం. ఓకే. సో ఫస్ట్ టైం 2 ఉంటున్నాయి, సెకండ్ 3, 4, 5, 6 n నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ యూ కెన్ రైట్ విత్ సేమ్ ఫంక్షన్ నేమ్. సేమ్ ఫంక్షన్ నేమ్ జనరల్ గా అయితే యాక్సెప్ట్ చేయదు. ఓకే, లాస్ట్ దాన్ని మాత్రమే ఇట్ విల్ యాక్సెప్ట్. బట్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్, వీఆర్ పాసింగ్ అ నంబర్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్, బట్ స్టిల్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్. ఓకే. Okay, so this is about a method overloading. Okay, so if suppose we are giving float values, okay, float values also it will accept, it will not create any issue. ఓకే. Concept clear, right? యా అన్న. Okay. ఇప్పుడు 3-4 రకాలుగా రావన్న, అంటే ఫ్లోట్, ఇంటిజర్ ఒకే దాంట్లో పెడతా. ఎందులో అయినా తీసుకోవచ్చు మీరు, డిఫరెంట్ గా పాస్ చేయండి. ఓకే. It will accept, it will not create any issue. Okay, suppose I am giving 10. Wait, key error, class int and float. Okay, what it is throwing, couldn't find a signature int and float. int and float అనేది లేదు. మనం రాసుకునేటప్పుడు ఎలా రాసుకోవాలి, ఇక్కడ కూడా int రాయాలి. See, got the result. సో ఇక్కడ చేంజ్ చేస్తే, ఇక్కడ చేంజ్ ఉంటేనే ఇట్ విల్ యాక్సెప్ట్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. ఓకే. నెక్స్ట్ వన్, this is method overloading. So give me some time, so I will share this file with you. Okay, previously when I not shared the polymorphism, right? Yeah. Polymorphism. Okay, the next concept is called a method overriding. Okay, that is method overloading, this is method overriding. Okay, so if we are having a two same methods in a different classes, okay, we can override one method with another method. Okay. Right? If suppose we are having a same methods in a two different classes, we can override one method with another method. Okay. So if you see here, it is a parent class. Okay, inside a parent class we are writing display method. Okay, this is related to parent class only. And one more is the child class. Okay, child class inside we are inheriting. Okay, we are inheriting, but a child also having a different method called a display. Okay, this is a display method only, this is a display method only. After inheriting, if you are writing, okay, if you are writing display method, both will be accepted. Okay, same output you will get. Okay. So if you see the output, okay, if you see the output, you will see this is inside a parent class. Okay, this is inside a parent class. But if you are writing child.display, what it should display, it should display this. Yeah. Okay, so here we are not given anything, but it is picking from here. Okay. So this is called a method overriding. Okay, this method we are overriding with this method, or this method we are overriding with this method. Correct word is this method we are overriding with this method.
ఓకే. Okay, if you go for multiple inheritance, okay, inside multiple inheritance, one is I am taking parent 1, parent 2, and inside a child, okay, child class I am taking two parents, okay, parent 1 and parent 2. Okay, if I am taking a parent to inheritance, okay, parent to inheritance, and everywhere, okay, display is here, show method is here, and display method is here. Okay, whenever we are creating one child object, okay, and we are calling child display, then it should display this only. Okay, instead of this it will overwritten by this one. So if you see the result, అన్న ఒకసారి మళ్ళీ చెప్పు. okay, మెథడ్ ఓవర్ రైట్. ఓకే, మెథడ్ ఓవర్ రైటింగ్ అంటే ఏంటి అంటే ఒక మెథడ్ ఆల్రెడీ ఉంది, ఓకే, అది ఒక క్లాస్కు సంబంధించింది, ఆ క్లాసులో దాన్ని ఆ ఆబ్జెక్ట్తో మనం కాల్ చేసుకోవచ్చు. వాట్ ఇట్ ఓకే. ఆర్ నాట్. ఇప్పుడు పేరెంట్ క్లాస్ ఉంది, పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డిస్ప్లే అని రాస్తే నాకేమొస్తుంది, దిస్ ఈజ్ ద ఇన్సైడ్ పేరెంట్ ఇన్సైడ్ వన్ క్లాస్ పేరెంట్ అని వన్ వస్తుంది. ద పేరెంట్ వన్ క్లాస్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, చైల్డ్ తీసుకున్నా, ఓకే, చైల్డ్లో కూడా డిస్ప్లే క్లాస్ ఉంది. ఓకే, బిఫోర్ డిస్ప్లే క్లాస్ ఓకే. ఐ విల్ రైట్ దిస్ యాజ్ అ డిస్ప్లే 1. ఓకే, మీకోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, డిస్ప్లే 1 చేస్తున్నా, ఇక్కడ కూడా డిస్ప్లే 1 రాస్తున్నా. ఓకే, నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. ఏమని వచ్చింది, డిస్ప్లే 1 నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఎక్కడికి ప్రింట్ అయింది, ఇక్కడ నుంచి తీసుకుంది, డిస్ప్లే నుంచి. ఈ కింద నుండి తీసుకున్నా. ఓకే. ఓకే, ఎందుకు, డిస్ప్లే 1లో ఏముంది, సెల్ఫ్ వేర్ ఉంది, సెల్ఫ్ వేర్ ఎక్కడ నుంచి కాల్ అవుతుంది, ఇక్కడ నుంచి కాల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు డిస్ప్లే తీసుకున్నాం, సేమ్ మెథడ్ కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ ఐ విల్ రైట్ లైక్ దిస్. వెయిట్, print is inside the child class. Okay, now if I am writing display 1, what it should display, చైల్డ్ క్లాస్ది ప్రింట్ అవుతుంది, పేరెంట్ టూది కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, డిస్ప్లే 1 తీసుకుంటే నాకు ఇది వచ్చింది. ఓకే, సో ఒకవేళ ఇక్కడ డిస్ప్లే క్లాస్ లేదు, హియర్ నో డిస్ప్లే క్లాస్. Okay, now if I am writing display, what it should pick up, ఇప్పుడు ఏం తీసుకోవాలి, ఇది చైల్డ్ క్లాస్ తీసుకోండి. సో చైల్డ్ క్లాస్. ఒకవేళ, ఓకే, ఒకవేళ డిస్ప్లే క్లాస్ ఓన్లీ చైల్డ్లో ఉంది, ఓకే, చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనము చైల్డ్ డిస్ప్లే తీసుకుంటే అది ఎక్కడికి కాల్ కావాలి, చైల్డ్ దాన్ని మాత్రమే కాల్ కావాలి, అవునా. సో ఇక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే ఒక క్లాసులో సేమ్ మెథడ్ నేమ్ ఉంటే, ఓకే, సేమ్ మెథడ్ నేమ్ ఉంటే ఒక దాని మీద ఇంకోటి ఓవర్ రైడ్ అవుతుంది. సో ఏదైతే ఇన్హెరిట్ చేసుకుంటున్నామో అది ఓవర్ రైడ్ అవుతుంది అనమాట. ఓకే. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీంట్లో డిస్ప్లే క్లాస్ ఉంది, ఓకే, దీంట్లో డిస్ప్లే క్లాస్ ఉంది, అవునా, రెండిట్లలో డిస్ప్లే క్లాస్ ఉంది కదా. ఇప్పుడు నేను డిస్ప్లే కాల్ చేస్తే ఏది డిస్ప్లే కావాలి, ఇక్కడ ఓకే, చైల్డ్. నాకు ఏమవుతుంది, చైల్డ్ క్లాస్ నుంచి వచ్చేసింది. ఓకే, నో ఐఎమ్ మేకింగ్ యాజ్ అ వేరబుల్. ఇప్పుడు చూడండి వాల్యూ ఎక్కడి నుంచి పాస్ అవుద్దు, ఇప్పుడు పైన తీసుకుంటాను, పేరెంట్ టూ దగ్గర నుండి. పేరెంట్ క్లాస్. సో దిస్ ఇస్ ద డిఫరెంట్. Okay, otherwise wait for a minute, I will give you some more example. That overriding, right?
Okay. Yeah. What I will do here, instead of this, I will write one more class, one more method. Okay. Def dot show. Okay. Def dot show. Inside this, you should write a self. Okay. Inside self, I am writing. Okay. Print self dot var. ఓకే సెల్ఫ్ డాట్ వేర్. సో ఇప్పుడు నాకు ఇది ఎక్కడికి కాల్ కావాలి, ఇది ప్రింట్ కావాలి పేరెంట్ టు క్లాస్. ఓకే నేను ఎప్పుడైతే షోకి కాల్ చేస్తానో ఓకే C_OBJ డాట్ షో, జనరల్గా అయితే ఎక్కడ ప్రింట్ కావాలి, ఇది ప్రింట్ కావాలి అవునా. బట్ ఈ సెల్ఫ్ వేర్ ఎక్కడ ఉంది, సెల్ఫ్ వేర్ అనేది పేరెంట్ 2లో ఉంది. పేరెంట్ 2లో ఓకే వెర్ ఇస్ పేరెంట్ 2 హియర్. దిస్ ఇస్ పేరెంట్ 2లో ఉన్నది నాకు ఇక్కడికి ప్రింట్ అవుతుంది అంటే ఈ మెథడ్ దేంతో ఓవర్ రైడ్ అవుతుంది, దీంతో ఓవర్ రైడ్ అవుతుంది అవునా. ఓకే సో అదర్వైజ్ ఓకే ఐ విల్ షో యూ, దెన్ ఆఫ్టర్ ఐ విల్ చేంజ్ ద అవుట్పుట్. సో దీనికి కూడా నాకు ఎందుకు పేరెంట్ 1 రాలేదు, C1 డాట్ ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే. ఓకే సెల్ఫ్ వేర్ white printed 2 times. Okay better what I will do, comment this. ఏమొచ్చిందండి, నాకు పేరెంట్ 2లోకి కాల్ అయింది. సో షో మెథడ్ ఎక్కడ ఉంది, షో మెథడ్ నాకు చైల్డ్ క్లాస్లో ఉంది, షో మెథడ్ పేరెంట్ 2లో ఉంది. ఓకే సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ మెథడ్ ఓవర్ రైట్ అయ్యి ఈ మెథడ్ నుంచి నాకు అవుట్పుట్ వస్తుంది. ఓకే సో లేకపోతే ఇంకొక చిన్న పని చేద్దాం. ఓకే దిస్ ఈజ్ టెక్స్టింగ్. ఓకే ఇక్కడ చూడండి ఇది ఏమవుతుంది, ఈ మెథడ్లో నేను ఏం రాశాను. ఓకే అదర్వైజ్ ఐ విల్ రైట్ లైక్ దిస్. ఓకే దిస్ ఈజ్ అ చైల్డ్ క్లాస్. నేను జనరల్గా డాట్ షో మెథడ్ రాస్తే వితౌట్ ఇన్హెరిటెన్స్. ఓకే వితౌట్ ఇన్హెరిటెన్స్ నేను ఇప్పుడు డాట్ షో మెథడ్ రాస్తే నాకు ఏమొస్తుందండి, దిస్ ఈజ్ ద చైల్డ్ క్లాస్. ఓకే దిస్ ఈజ్ ద చైల్డ్ క్లాస్. సెల్ఫ్ వేర్ ఎక్కడి నుంచి వస్తుందండి, ఈ సెల్ఫ్ వేర్ నాకు పేరెంట్ క్లాస్ నుంచి వస్తుంది. ఒకవేళ నేను ఇది కూడా పేరెంట్, ఈ పేరెంట్ కూడా తీసుకోలేదు. ఓకే బెటర్ వెయిట్. ఓకే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు షో మెథడ్ రాస్తే నాకు ఎక్కడి నుంచి కాల్ అవుద్దండి, సెల్ఫ్ వేర్ లేదు అని అంటుందా. ఓకే నో ప్రాబ్లం, వీ విల్ రైట్ సెల్ఫ్ వేర్. చూడండి ఏ మెథడ్ కాల్ అయింది, దిస్ ఈజ్ ద చైల్డ్ క్లాస్, దిస్ ఈజ్ చైల్డ్ క్లాస్. ఓకే 2 సార్లు అదే రాస్తున్నా. ఓకే దిస్ ఈజ్ ద చైల్డ్ క్లాస్ షో మెథడ్ అని రాస్తున్నా. ఓకే సో నాకు ఇప్పుడు ఏమవుతుంది, చైల్డ్ క్లాస్ చైల్డ్ మెథడ్ అని వచ్చిందా, లేకపోతే షో మెథడ్ అని రాస్తున్నా. ఓకే షో మెథడ్ ఆఫ్ చైల్డ్. ఓకే అండ్ వన్ మోర్ ఎన్హాన్స్మెంట్ /n కూడా రాస్తుంది. షో మెథడ్ ఆఫ్ చైల్డ్, దిస్ ఈజ్ ద చైల్డ్ క్లాస్. దిస్ ఈజ్ చైల్డ్ క్లాస్ ఎక్కడి నుంచి వచ్చింది, నాకు సెల్ఫ్ వేర్ నుంచి వచ్చింది. సో సెల్ఫ్ వేర్లో ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ ఆల్ ఐ విల్ రైట్ లైక్ అ వంశీ. ఓకే వంశీ ఐఎమ్ రైటింగ్. సో నాకేమని వస్తుంది, వంశీ ప్రింట్ అవుతుంది అవునా. సెల్ఫ్ వేర్ ఎక్కడిది, సెల్ఫ్ వేర్ చైల్డ్ కి సంబంధించింది. ఓకే ఆ చైల్డ్ లో డిస్ప్లే తీసుకున్నా, నేను ఇప్పుడు షో తీసుకున్నా, నాకు వచ్చే రిజల్ట్ ఏంటండి, నాకు ఆ సెల్ఫ్ డాట్ వేర్ ఇస్తున్నాం కాబట్టి వంశీ అనేది ప్రింట్ అవుతుంది అవునా. సో నో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ కామెంటింగ్ దిస్ వన్. ఓకే ఐఎమ్ కామెంటింగ్ దిస్ వన్ అండ్ ఐఎమ్
calling parent 1. ఓకే, పేరెంట్ 1. ఓకే, నేను ఏం చేస్తున్నా, పేరెంట్ 1ని ఇన్హెరిట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు పేరెంట్ 1లో షో మెథడ్ ఉందా? లేదన్న. ఓకే, పేరెంట్ 1లో షో మెథడ్ లేదు. సో నేను ఇప్పుడు కాల్ చేస్తున్నా అయినా. ఓకే, అయినా కాల్ చేస్తే నాకు ఏమని వచ్చిందండి, షో మెథడ్ ఆఫ్ చైల్డ్. ఓకే, షో మెథడ్ ఆఫ్ చైల్డ్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ తర్వాత సెల్ఫ్ వేర్ ఎక్కడికి వెళ్ళింది, దిస్ ఈజ్ ఇన్సైడ్ పేరెంట్ క్లాస్కి వెళ్ళింది. సో సెల్ఫ్ వేర్ ఎక్కడి నుంచి తీసుకుంది, పేరెంట్ క్లాస్ నుంచి. జనరల్ గా అయినా అలాగే తీసుకుంటది. ఓకే, మీరు జనరల్ గా రాసిన ఇన్హెరిట్ రాసిన ఇక్కడ మీకు అదే క్లాస్ తీసుకుంటది. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఈ షో మెథడ్ ఉంది కదా, ఈ షో మెథడ్ ఇన్స్టెడ్ ఆఫ్ పేరెంట్ 1 నౌ ఐఎమ్ గోయింగ్ విత్ పేరెంట్ 2. ఓకే, పేరెంట్ 2లో నాకు ఏం కావాలి, ఈ మెథడ్ ఓవర్ రైట్ అయిపోయి ఈ మెథడ్ అనేది నాకు డిస్ప్లే కావాలి. ఈ మెథడ్ ఏం కావాలి, ఓవర్ రైట్ కావాలి, అంటే ఇది వెళ్ళిపోవాలి. ఓకే, ఇది వెళ్ళిపోయి నాకు దీనికి సంబంధించిన రిజల్ట్ ప్రింట్ కావాలి. ఈ మెథడ్ మీద ఏమవుతుంది, ఇది ఓవర్ రైట్ అవుతుంది. అర్థమైందండి? ఓకే, సో ఒక వైట్ పేపర్ తీసుకోండి, ఒక వైట్ పేపర్ మీద ఒక ఆరెంజ్ కలర్ లైన్ రాయండి, దాని మీద ఇంకొక వైట్ పేపర్ పెట్టండి. మీకు ఎలా కనిపిస్తుంది, ఓన్లీ వైట్ పేపర్ ఉన్నట్టు కనిపిస్తుంది, అవునా? ఓకే, కింద దాని మీద ఉన్న ఎల్లో లైన్ కనిపిస్తుందా? సో ఈ ఎల్లో లైన్ ని మనం ఏం చేస్తున్నాం, ఓవర్ రైట్ చేస్తున్నాం. ఓకే, లేదు, సేమ్ పేపర్ తీసుకోండి, సేమ్ పేపర్ తీసుకొని ఫస్ట్ ఎల్లో లైన్ గీయండి. ఓకే, ఎల్లో లైన్ మీద ఇంకో బ్లాక్ లైన్ గీయండి. సో మీకు ఇప్పుడు బ్లాక్ ఏ కనిపిస్తుంది అని అనుకుంటే ఎల్లో ఏమైనట్టు, ఓవర్ రైడ్ అయినట్టు కదా, దాని మీద నుంచి ఇది వచ్చింది. సో ఇక్కడ సింపుల్, ఇక్కడ మనకు ఆల్రెడీ షో మెథడ్ ఉంది చైల్డ్ లో. జనరల్ కి కాల్ చేస్తే ఏం రావాలి, చైల్డ్ కి సంబంధించిన షో మెథడ్ అనేది నాకు రిజల్ట్ రావాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నాకు చైల్డ్ కి సంబంధించిన షో మెథడ్ రావాలి, ఒకవేళ నేను పేరెంట్ ని ఇన్హెరిట్ చేయకపోతే. ఓకే, సరే, నేను ఏం చేస్తున్నాను, పేరెంట్ ని ఇన్హెరిట్ చేయట్లేదు, ఐఎమ్ రిమూవింగ్ దిస్. ఇన్హెరిట్ చేయకపోతే నాకు ఏం రావాలండి, సో సెల్ఫ్ వేర్ లేదు కాబట్టి అది ఎర్రర్ వస్తుంది. సో ఏమని వచ్చింది, నాకు వంశీ ప్రింట్ అయింది. ఎందుకు, చైల్డ్ లో ఉంది, చైల్డ్ షో కాల్ చేస్తున్నాం కాబట్టి చైల్డ్ నుంచి చైల్డ్ కి వచ్చేసింది. ఓకే, సో నో ఐఎమ్ కమెంటింగ్ సెల్ఫ్ వేర్. ఓకే, ఎనేబులింగ్ ఇన్హెరిటెన్స్ ని నేను ఎనేబుల్ చేస్తున్నా, పేరెంట్ 2లో ఎనేబుల్ చేస్తున్నా. మీరు పేరెంట్ 1 కూడా తీసుకొని ఎనేబుల్ చేయొచ్చు. ఓకే, ఏదైనా ఒక మెథడ్ రెండిట్లలో ఉండాలి అంతే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, షో మెథడ్ గా కాల్ చేస్తున్నా. జనరల్ గా అయితే ఏది రావాలి, నాకు ఈ మెథడ్ రావాలి, అవునా? సో ఇప్పుడు ఏమొస్తుందో చూడండి ఒకసారి, రిజల్ట్ ఏమని వచ్చింది. ఓకే, నేను మీకు ఇంకొంచెం ఇక్కడ దీన్ని పేరెంట్ 2 క్లాస్ అని కాకుండా వంశీ కృష్ణ అని రాస్తున్నా. ఓకే, వంశీ కృష్ణ అని రాస్తున్నా. సో జనరల్ గా అయితే నాకు ఏం ప్రింట్ కావాలి, వంశీ ప్రింట్ కావాలి. ఒకవేళ షో మెథడ్ రాస్తే, అవునా? ఇన్హెరిట్ చేయకపోతే నాకు ఏ మెథడ్ కాల్ కావాలి, ఈ మెథడ్ కాల్ కావాలి. ఇన్హెరిట్ చేసినందుకు నాకు ఏ మెథడ్ కాల్ అవుతుంది, ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, ఎందుకు, రెండు సేమ్ మెథడ్స్ నేమ్స్ ఉన్నాయి. ఓకే, రెండు సేమ్ మెథడ్ నేమ్స్ ఉన్నప్పుడు, ఓకే, ఒక దాని మీద ఇంకొకటి ఓవర్ రైడ్ అయితే దాన్ని ఓవర్ రైడింగ్ అని అంటాం. సింపుల్, మెథడ్ ఓవర్ రైడింగ్. ఎందుకు, ఇది మెథడ్ లో జరుగుతుంది కాబట్టి దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అని అంటున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, సెల్ఫ్ డాట్ వేర్ రాస్తే, ఓకే, సెల్ఫ్ డాట్ వేర్ రాస్తున్నా మళ్ళీ. ఇప్పుడు చూడండి ఏమని వచ్చింది, నాకు వంశీ వచ్చింది. ఎందుకు, దీంట్లోనే ఉంది కాబట్టి నాకు ఇక్కడ నుంచి తీసుకుంది. అదే ఒకవేళ ఓకే ఇన్హెరిట్ చేస్తే ఈ మెథడ్ నుంచి నాకు అవుట్పుట్ వస్తుంది. సో ఆ మెథడ్ లో ఏముంది, కృష్ణ ఉంది, నాకు కృష్ణ వచ్చింది. జనరల్ గా అయితే తీసుకోవాలి, జనరల్ గా అయితే ఇక్కడ తీసుకోవాలి. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ గోయింగ్ హియర్. ఓకే, సో ఇదే మెథడ్ ఓవర్ రైడింగ్. So I am stopping the session here. We'll continue tomorrow.
ఓకే. ఇక్కడ వరకు